శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దసరా పండుగలు ఈసారి మనకి 11 రోజులు వచ్చి ఉన్నాయి. మరి ఈ 11 రోజులు టెంకాయ కొట్టాలా అనేటటువంటి సందేహం చాలా మందికి వస్తుంది. పూజా విధానములో టెంకాయ కొట్టడం అనేది ఒక శాంతి ప్రక్రియ. టెంకాయని పూజ అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొడతాం. అది ఒక శాంతికి చిహ్నంగా కొడతాం మనం. అయితే ప్రతిరోజు టెంకాయ కొట్టాలా అనేది అయితే నియమం కాదు. ఒకరోజు అరటిపళ్ళు నైవేద్యం పెట్టచ్చు, ఒకరోజు పటిక బెల్లం నైవేద్యం పెట్టచ్చు, ఒకరోజు ఏదైనా ఆహార పదార్థాలు క్షీరాన్నమో చిత్రాన్నమో ఇలాంటివి, దద్దోజనము, ఇలాంటివన్నీ చాలా రకాలు ఉన్నాయి. మనకి ఎన్నో రకాలైనటువంటి మధుర పదార్థాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు నైవేద్యం పెట్టచ్చు. మాకు అసలు ఏది చేత కావట్లేదండి అనుకుంటే కొంచెం బెల్లం ముక్క అది అయినా నైవేద్యం పెట్టచ్చు. కానీ అంత లేవిడితనంగా పూజ ఉండదు దసరాల్లో. ప్రతిరోజు నిత్య పూజలో మనము పాలు నైవేద్యం పెట్టుకోవచ్చు, బెల్లం నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ ప్రతిరోజు నిత్య పూజలో చేస్తూ ఉంటాం. దసరాలు అనగానే అమ్మవారి యొక్క చక్కగా అష్టోత్తర శతనామాలతో మనము పూజ చేసుకుంటాము. అమ్మవారే మనకి అనుగ్రహిస్తుంది. తన యొక్క ప్రసాదాన్ని తనే ఏర్పాటు చేసి పెడుతుంది. కాబట్టి అమ్మవారికి ప్రతిరోజు టెంకాయ కొట్టాలా కొట్టలేమే అని బాధపడద్దండి. టెంకాయ కొట్టగలిగిన రోజున కొట్టండి, లేని రోజున పళ్ళు పాలు నివేదన చెయ్యండి. లేకపోతే మధుర పదార్థాలు ఒక్క పదార్థం అయినా పర్వాలేదు, కొంచెం ఇంత పరిమాణంలో వండి పెట్టినా పర్వాలేదు. అమ్మ చాలా చాలా సంతోషిస్తుంది. ఆ మాత్రం మనకి కలుగుతుంది. లేదు అనేటటువంటి ప్రసక్తి ఉండదు. అది కూడా అమ్మ దయ వల్లే కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా నివేదన ప్రతిరోజు ఏదో ఒకటి ఉండేటట్టుగా చూసుకోండి. శుభం.